హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 30 డేస్ ఆఫ్ నైట్ డార్క్ డేస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. హిందీ లాంగ్వేజెస్లో మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి అయితే వ్యాంపైర్స్ సిటీలో అందరినీ అంతం చేస్తూ ఉంటాయి గైస్, చంపేస్తూ ఉంటాయి. అలాగే హీరోయిన్ తన ఫ్యామిలీని అయితే పోగొట్టుకుంటుంది, తన హస్బెండ్గా తన ఫ్రెండ్స్ని అయితే పోగొట్టుకుంటుంది. ఆ వ్యాంపైర్స్ చంపేస్తారు. అయితే హీరోయిన్ ఆ వ్యాంపైర్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళని అంతం చేద్దామని అయితే అనుకుంటుంది. వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చేద్దామని అయితే అనుకుంటుంది. ఆ మిషన్ మీద అయితే బయలుదేరుతుంది. హీరోయిన్తో పాటు ఇంకాస్త మంది చేతులు అయితే కలుపుతారు వాళ్ళ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కూడా పోగొట్టుకున్నారని వాళ్ళు కూడా ఈ మిషన్ మీద అయితే బయలుదేరుతారు. సో వీళ్ళందరూ కలిసి ఆ మిషన్ మీద అయితే బయలుదేరుతారు. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, ఆ వ్యాంపైర్స్ ఎక్కడ ఉన్నారు, హీరోయిన్ కనిపెట్టి ఆ వ్యాంపైర్స్ని అంతం చేసిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఒక డీసెంట్ వాచ్ అయితే అనిపించింది గైస్. మరీ అంత బ్యాడ్ ఏం లేదు. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది, మంచి పాయింట్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదో ఎంగేజింగ్గా థ్రిల్లింగ్ ఉండబోతుంది అయితే అనిపిస్తుంది. బట్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయిన 10-20 మినిట్స్ తర్వాత మూవీ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకోవడం, ఎక్కువ కాన్వర్జేషన్ నడుస్తుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మిషన్ మీద బయలుదేరుతారో ఆ వ్యాంపైర్స్ని అంతం చేద్దామని అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఆ బ్రూటల్ సీన్స్ తోటి, ఆ బ్లడ్ వైలెన్స్ తోటి, ఆ ఫైట్ సీక్వెన్స్ తోటి అలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. క్లైమాక్స్ వరకు అలా తీసుకెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి మూవీ మనకి బోర్ అయితే ఫీల్ చేయలేదు. పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్లు ఓకేష్గా డీసెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే మూవీలో బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంది, బ్రూటల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి గైస్. సింగిల్గా వాచ్ చేయండి, ఓకే. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, సింగిల్గా వాచ్ చేయండి. ఇంకోటి కొత్తగా చూడ్డానికి ఏమి ఉండదు కదా స్టోరీలో. మనం పాత వ్యాంపైర్స్ మూవీస్ ఏవైతే చూసామో హాలీవుడ్లో, సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. కొత్తగా చూడ్డానికి ఏమి ఉండదు, రొటీన్ స్టోరీయే. బట్ ఏంటంటే ఇక్కడ బోర్ అయితే ఫీల్ చేయలేదు. కొద్దిగా ఫస్ట్ 20 మినిట్స్ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. కొద్దిగా వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోవడం, వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకో, ఆ కాన్వర్జేషన్ నడుస్తుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు వ్యాంపైర్స్ని అంతం చేద్దామంటే బయలుదేరుతారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, ఆ బ్రూటల్ సీన్స్ కానివ్వండి, ఆ బ్లడ్ వైలెన్స్ కానివ్వండి, మనకి మూవీని ఇంట్రెస్టింగ్గా కలిగించేలా అయితే చేస్తుంది కదా, మనకు కనెక్ట్ అయ్యేలా అయితే చేస్తుంది. ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది మూవీ మీద. క్లైమాక్స్ వరకు అలా తీసుకెళ్తారు. పర్ఫార్మెన్స్ కూడా అందరికీ బాగున్నాయి. మూవీ మాత్రం వాచ్ చేయండి గైస్, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అలా వాచ్ చేసేయండి, బోర్ అయితే ఫీల్ అవ్వరు. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 గైస్. నాకు అదో డీసెంట్ వాచ్ అనేది అనిపించింది. మరీ అంత బ్యాడ్ ఏం లేదు. మూవీ ప్రెసెంట్ యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది, హిందీ లాంగ్వేజెస్లో. వాచ్ చేయండి. 30 డేస్ ఆఫ్ నైట్ డార్క్ డేస్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.